మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ప్రతి ఒక్కరూ నాయన ఉన్నతమైన స్థితికి చేరాలి, ఉన్నతమైన వారి ఎదుట నిలబడాలి అయ్యా. అట్టి కృప మీరు మాకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మేము కష్టపడాలి, నేర్చుకోవాల్సింది నేర్చుకోవాలి, నైపుణ్యతను సాధించాలి. ఎవ్వరూ చేయలేని విధంగా మీరు మాకు ఇచ్చినటువంటి బాధ్యతలు నిర్వర్తించాలి. అట్టి కృప ప్రతి ఒక్కరికి దయచేయండి. ఇల్లాలిగా నైపుణ్యత, తల్లిగా తండ్రిగా నైపుణ్యత, భర్తగా బిడ్డలను పెంచే విషయంలో, పోషించే విషయంలో నైపుణ్యత, నాయన సేవలో నైపుణ్యత, ఉద్యోగంలో నైపుణ్యత, చేసే ప్రతి పనిలో నైపుణ్యత మేము కనపరచాలి. ఫలితంగా ఉన్నత స్థితికి మేము చేరాలి. అయినా మా మందిరంలో ఏ ఒక్కరూ కూడా హీన స్థితిలో ఉండడానికి వీల్లేదు. ఉన్నత స్థితికి చేరాలి. నీకు దూరమై నష్టపోయి నాశనమైపోయి నరకానికి పోయి సాధించేదేముంది నాయన? నీ చేతిలో పడే మా జీవితాలను ఆశీర్వాదకరంగా మలుచుకుంటే నువ్వు బహుగా సంతోషిస్తావు. అట్టి జీవితం మాకు దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమె.